'హిట్ 3' ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా షాక్ అయిపోయాం. ఎందుకంటే 'నాని' ఏంటి, ఈ యాక్షన్ ఏంటి, ఈ రక్తపాతం ఏంటి అనిపించింది. 'అష్టాచమ్మా'లో చూసిన హీరో 'భలే భలే మగాడివే' లాంటి సినిమా చేసిన హీరో, 'ఈగ' లాంటి ఒక సినిమాలో చాలా న్యాచురల్‌గా నటించిన హీరో, 'న్యాచురల్ స్టార్' అనే ట్యాగ్‌లైన్ పెట్టుకున్న హీరో ఇంత రక్తపాతం, ఇంత భయం, ఇంత బీభత్సం చేసాడా అనిపిస్తుంది. బహుశా 'నానిని' నేను కొత్తగా కనిపించాలి, యాక్షన్ ఇమేజ్ వచ్చేయాలి, యాక్షన్ ఫార్ములాలోకెళ్ళిపోవాలి, మాస్ కథలు చేయాలి అన్న ఆ కోరిక 'నానిలో' బలంగా ఉండడం వల్లే ఇలాంటి కథలు, ఇలాంటి స్క్రిప్ట్‌లు 'నాని' యాక్సెప్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇది 'నానిలో' ఇప్పటికిప్పుడు వచ్చిన మార్పేం గాదు. 'దసరాలో' చూసాం. 'దసరాలో' రఫ్ లుక్‌తో, ఆ గడ్డంతో, ఆ మేకవర్‌తో 'నానిని' చూస్తే 'నాని ఏంటి సడెన్‌గా ఇంత మారిపోయాడనిపించింది. నిజానికి ఈ 'నానిలో' ఈ మార్పు ఇప్పటికిప్పుడు వచ్చేసిందేం గాదు. 'దసరా' కన్నా ముందు 'వి' అనే సినిమా చేసాడు 'నాని'. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వహించిన సినిమాలో 'నాని' తన ఇమేజ్‌కి భిన్నమైన పాత్ర పోషించాడు. చాలా నెగెటివ్ షేడ్‌లో ఉన్న క్యారెక్టర్ అది. 'నానిని' చూస్తే 'నాని ఏంటి సడెన్‌గా ఇంత మేకవర్ ఇచ్చేసాడు. 'నాని ఏంటి సడెన్‌గా తనది కాని పాత్రలో కనిపిస్తున్నాడు' అన్న షాకింగ్ ఎలిమెంట్ ఆ రోజు ఆడియన్స్‌కొచ్చింది. కాకపోతే దురదృష్టం కొద్దీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతోటి 'నాని' పడిన కష్టం, 'నాని' కొత్తగా కనిపించాలి అని చేసిన ప్రయత్నం అనేది అది సక్సెస్ కాలేదు. క్రమంగా 'దసరాలో' ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా 'నాని' దాన్ని భర్తీ చేయగలిగాడు. ఆ సినిమా పెద్ద హ్యూజ్ హిట్ అవ్వడం, 'నానిని' ఒక కొత్త జోనర్‌లోకి తీసుకెళ్లడంతోటి 'నాని' ఆలోచనలో, 'నాని' కథలు ఎంచుకునే విధానంలో ఒక కొత్త మార్పనేది చూడగలిగాం. హిట్ 1లో 'నాని' హీరో కాదు. హిట్ 2లో 'నాని' హీరో కాదు. హిట్ 3 వరకొచ్చేసరికి 'నాని' ఒక్కసారిగా ఆహ్, 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 ప్రొడ్యూసర్‌గా చేస్తూ 'నాని' హీరోగా కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. హిట్ 1, హిట్ 2 కథలు మనం స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు, ఇది 'నానికి' సరిపడే కథలైతే కావనేది మనం ఫిక్స్ అయిపోయాం. కానీ హిట్ 3లో 'నాని' హీరో అనగానే ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు అన్న నమ్మకం అయితే కలిగింది. టీజర్‌లో, ట్రైలర్‌లో 'నానిని' చూస్తే, 'నాని' మేకవర్‌ని చూస్తే, 'నాని' బాడీ లాంగ్వేజ్‌ని చూస్తే ఖచ్చితంగా 'నాని' ఏదో దీంట్లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏదో ఇవ్వబోతున్నాడు అనిపిస్తుంది. 'నాని' అనగానే చిన్నపిల్లలు ఇష్టపడతారు, ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడతారు, ముఖ్యంగా లేడీస్ బాగా ఇష్టపడతారు. కానీ 'నాని' ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చేసాడు. నా సినిమాని పిల్లలతో చూడొద్దు. నా సినిమాకి ఆహ్, లేడీస్ రాకపోయినా పర్లేదన్నాడు. వాళ్ళ అబ్బాయిని కూడా ఈ సినిమాని తీసుకెళ్ళమని చెప్పేసి డైరెక్ట్‌గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. అంటే 'నాని' ఈ సినిమాతో ఎలాంటి బీభత్సం చేయబోతున్నాడన్నది 'నాని' స్టేట్మెంట్‌లని బట్టి, ఈ టీజర్‌ని బట్టి, ఈ ట్రైలర్‌ని బట్టి అర్థమైపోయింది. మొనాటిని బ్రేక్ చేయగలిగే వాళ్ళే హీరో. వాళ్ళే ఇండస్ట్రీలో సక్సెస్‌లు అందుకుంటుంటారు. 'నాని' కూడా బహుశా అదే అనుకుని ఉంటాడు. ఎంతకాలం ఈ లవ్ స్టోరీలు చేస్తాం? ఎంతకాలం ఈ క్లీన్ ఇమేజ్ ఉన్న క్యారెక్టర్‌లు చేస్తాం? ఎంతకాలం ఈ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు చేస్తాం అనుకుని ఉంటాడు. 'నానిలో' ఈ మార్పు నిజంగా స్వాగతించాల్సిందే. పైగా ఎప్పటికప్పుడు హీరోకి కొత్త స్థాయిలో వెళ్ళాలి, కొత్త ఇమేజ్‌ని క్యాప్చర్ చేయాలి, ఇంకొక ఆడియన్‌కి, ఇంకొక సెటప్ ఆఫ్ ఆడియన్‌కి దగ్గరవ్వాలి అన్న అన్న కుతూహలం, ఆ కోరిక ఉంటుంది. బహుశా ఆ ప్రయాణంలో అప్పుడప్పుడు మనం తప్పులు చేయొచ్చు. అప్పుడప్పుడు సక్సెస్‌లు రాకపోవచ్చు. 'వీ'తో అదే అయింది. కానీ 'దసరా'తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు 'నాని'. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెంట్ వల్ల ఈ 'హిట్ 3' అనే కథని 'నాని' ఎంచుకునే ధైర్యం వచ్చింది. ఈ 'హిట్ 3' ట్రైలర్ చూసి చాలామంది షాక్ అవుతున్నారు. 'నాని' ఏంటి ఇలాంటి క్యారెక్టర్‌లో యాక్ట్ చేయడం ఏంటి? 'నాని' ఏంటి ఇంత రక్తపాతం చేయడం ఏంటి అనేది. మీరందరూ గుర్తుంచుకోండి 'హిట్ 3' అనేది కేవలం శాంపిల్ మాత్రమే. దీని తర్వాత 'పారడైజ్' అనే సినిమా చేస్తున్నాడు. అందులో ఇంకా, ఇంకా బీభత్సమైన యాక్షన్ ఉంటుంది. అందులో ఇంకా రక్తం ఎరులై పారుతుంది. అందులో ఇంకా నరుకులెక్కువ ఉంటాయి. 'నాని' ఈ ఈ ట్రైలర్‌లో చూస్తే 'నాని' ఒక సీన్‌లో ఒళ్ళు విరుచుకునే షాట్ ఒకటుంది. అది నిజానికి గూస్ బంప్ ఇచ్చే మూమెంట్ అది. ట్రైలర్‌లో చూపించకుండా ఆపి, అది నిజంగా స్క్రీన్ మీద తీసుకొచ్చి, నిజంగా అది థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ ఇస్తే, థియేటర్‌లో గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్, అది విజిలేసే మూమెంట్ అది. బహుశా ఇలాంటి మూమెంట్స్ ఈ ఈ సినిమాలో చాలా ఉండుంటాయి. అందుకే శాంపిల్‌గా ఒకటి వదిలేశారు. 'నాని' ఒళ్ళు విరుచుకుంటున్న సీన్ చూసారు కదా! ఇప్పుడు చెప్తున్నాను చూడండి. 'నాని' ఒళ్ళు విరుచుకుంటున్న సీన్ రాబోయే కథలకి, రాబోయే తన క్యారెక్టర్‌లకి ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. 'నానిలోని' యాక్షన్ హీరో ఇప్పుడు ఒళ్ళు విరుచుకుంటున్నాడు. అతను చేయబోతున్నాడు. ఇంకా ఇలాంటి కథలు ఎంచుకోబోతున్నాడు. 'నానిని' ఇప్పటివరకు మనం నేచురల్ స్టార్‌గానే చూసాం. అతనిలోని అసలైన మాస్ మసాలా, అతనిలోని ఆ యాక్షన్ హీరో అనేది తర్వాత తర్వాత మరింతగా బయటికి రాబోతున్నాడు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే.